5 లక్షలు ఇచ్చిన జీవన్ సింగ్కు 5 లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ టికెట్ వచ్చినాక మళ్ళీ బీబాబు ఇచ్చేటప్పుడు మళ్ళీ 10 లక్షలు ఇవ్వమని అడిగిండు. లేకపోతే పార్టీ బండి వచ్చినాక సగం అని చెప్పిండు. సగం వెనుక ప్రజలకు పంచుతా నేను టికెట్ అని అడిగితే టికెట్ వేరే వాళ్ళకి అమ్మేసిండు 10 లక్షలకు. మళ్ళీ భాగ్యలక్ష్మికి అమ్మేసిండు ఆ టికెట్. జీవన్ సింగ్ 2003 నుంచి నేను టీఆర్ఎస్లో ఉన్నా. ఎలక్షన్లో కొట్టాను. అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఓడిపోయినా. 2002లో ఓడిపోయినా. ఓడిపోతే నా పేరు మొత్తం పేపర్లో అన్ని పేపర్లో మీ పై అధికారులకు ఏమైనా చెప్పినా కలవనిస్తలేడు. నేనే ఇన్ఛార్జ్ అంటాడు. నేనే టికెట్ ఇస్తాను. కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. కేసీఆర్ మా గురుగారు అయినా, కేసీఆర్ మా సార్ అయినా. జీవన్ సింగ్ అమ్మేసుకున్న టికెట్ భాగ్యలక్ష్మి అని ఆమెకు అమ్మేసారు. 10 లక్షలు ఇవి లేకపోతే పాత బండి సగం ఇవి సగం నేను తీసుకొని ప్రజలకు పంపిస్తాను. నేను అన్న ప్రజలకు పంచుతా అంటే టికెట్ వేరే వాళ్ళకి అమ్మేసేసింది. భాగ్యలక్ష్మి టీవీలో అన్ని టీవీలో వచ్చింది. పేపర్ అన్ని పేపర్ అన్న పేరు వచ్చింది. భారతమ్మ యాదవ్ లంగరు అని. ఒకసారి మాకు టికెట్ వచ్చినాక వేరే వాళ్ళకి ఇస్తారు. మాకు ఇదొకటి కావాలి. ఇప్పుడు జీవన్ సింగ్